శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సంవత్సరముల విశేషములేంటి, వాటిల్ని వర్గీకరణ ఏమిటి, ఆ సందర్భంలో ఉన్నామండి. భరతవర్షము అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము. గమన విశేషముల చేత సంవత్సరము 5 విధములుగా ఏర్పడుచున్నది. ఇక్కడ పూర్తిగా మనకి ఎస్ట్రాలజీ సబ్జెక్ట్, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇస్తున్నారండి మాస్టారు. ఇది ఒక సైన్సు, పూర్తి లెక్కలతో మనకు అందజేస్తూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ మనకి ఇక్కడ అందించారండి ఈ భాగవతంలో మాస్టారు. గమన విశేషముల చేత అంటే గమనము అంటే మూమెంట్, తిరగటము, దాన్ని ఆధారంగా చేసుకొని సంవత్సరమును 5 విధములుగా ఏర్పడుతోందిట. సంవత్సరము మనము జనవరి టు మళ్ళీ జనవరి 1 నుంచి మళ్ళీ జనవరి 1కి వచ్చేసరికి సంవత్సరం అంటున్నాం కదండి. సరే, ఇది ఒక లెక్క. అట్లానే 5 రకాల లెక్కలు ఉన్నాయిటండి. ఏమిటవి చూద్దాం. అది పరివత్సరము, 2 సంవత్సరము, 3 ఇలావత్సరము, 4 అనువత్సరము, 5 ఇద్వత్సరము అనే 5 విధములు. ఇవియే సౌర సంవత్సరము, చాంద్ర సంవత్సరము, బార్హస్పత్య సంవత్సరము, నక్షత్ర సంవత్సరము, సావన సంవత్సరము అనబడు 5 విధములైన మానములు. తెలుగులో కూడా చెప్పారు మనకి చక్కగా. సరే, సౌర సంవత్సరం అంటే ఏంటి, ఒక్కొక్క దాన్ని వివరిస్తున్నారండి. సౌర సంవత్సరము అనగా సూర్యుడు మేషరాశి నుండి బయలుదేరి మరలా మేషరాశికి తిరిగి వచ్చుటకు కావలసిన కాలము. ఇది 365 సూర్యోదయములు సుమారు పట్టును. మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 12 రాశుల్లో తిరుగుతాడు కదండి సూర్యుడు ఏడాదిలో. కనుక మేషరాశి నుండి మొదలుపెట్టి మళ్ళీ మేషరాశి దగ్గరికి రావడానికి పట్టేటువంటి కాలము సుమారు 365 రోజులు. 2 చాంద్ర సంవత్సరము అనగా 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు పూర్తి అగునట్టి కాలము. ఇది చైత్రశుద్ధ పాడ్యము నుండి ప్రారంభమగును. ఇది తెలుగు సంవత్సరాది. ఈ సంవత్సరమునకు సౌర సంవత్సరమునకు సుమారు 10 దినములు భేదము కలుగును. ఈ దినములు సూర్యోదయములతో కాక తిథులతో కలవబడును. 3 సంవత్సరములకు 30 తిథులు భేదము వచ్చును. కనుక అధిక మాసము ఏర్పడి 13 మాసములు వచ్చును. దానితో 3 సంవత్సరములకు 1 మారు సౌర చాంద్ర సంవత్సరములు సరిచేసి మదింపు చేయబడును. ఆ తర్వాత బార్హస్పత్య సంవత్సరము అనగా సూర్యుడు బృహస్పతి అనుగ్రహముతో సమాగమము చేసి బయలుదేరి మరలా బృహస్పతిని కలుసుకొనుటకు పట్టుకాలము. అంటే ఇది భూమితో లెక్క కాదండి. సూర్యుడు బృహస్పతి, జూపిటర్ అంటున్నాం కదండి, ఆ గ్రహాంతో కూడినటువంటి గణనమండి. ఈ సంవత్సరము ఉత్తర భారతదేశమున కొన్ని ప్రాంతములలో వాడబడును. ఆ తర్వాత నక్షత్ర సంవత్సరము అనగా ఒక నక్షత్రమున బయలుదేరిన సూర్యుడు మరలా నక్షత్రమునకు ప్రవేశము చేయుటకు కావలసిన కాలము. ఇది సిద్ధాంత గణిత భాగములకు వినియోగపడును. 5 సావన సంవత్సరము అనగా 360 సూర్యోదయములు. నరుల ఆయుర్దాయము, స్త్రీ గర్భధారణము నుండి ప్రసవించు వరకు గల కాలము సావన సంవత్సరములలో లెక్కింపబడును. జాతకములకు దశాంతర్దశలు ఈ లెక్కలతోనే కట్టవలెను. జాతకంలో దశాంతర్దశలు ఇదిగో ఈ లెక్కతో కడతారటండి. ఇది తెలియక చాలామంది ఆంగ్ల పంచాంగపు తేదీలలో దశాంతర్దశలు గణించుకొని ఫలితములందక బాధపడుతున్నారు అంటున్నారు మాస్టారు. కనుక ఇది మన ఇక్కడ ఈ సబ్జెక్ట్ చదివితే ఏమొస్తుంది, అసలు కరెక్ట్ జ్యోతిష్ శాస్త్రం ఏంటి, కరెక్ట్గా లెక్క కట్టే విధానం ఏమిటి, దానికి సంబంధించిన బేసిక్స్ ఏమిటి మాస్టర్ ఇస్తున్నారు. ఆ తర్వాత చంద్రుడు సూర్యమండలము పైన 1,00,000 యోజనముల దూరమున ఉన్నాడు. సూర్యమండలము పైన ఇంకా 1,00,000 యోజనముల దూరంలో ఉన్నట్ట. అనగా సూర్యుని కన్నా దూరమున ఉన్నాడని అర్థము కాదు.
సూర్యుని నుండి భూమికి గల దూరమునకు, సూర్యుని నుండి చంద్రునకు గల దూరమునకును గల భేదము 1,00,000 యోజనములు. అంటే సూర్యుడి నుండి భూమికి ఎంత దూరం ఉందో తీసుకోండి, అట్లాగే సూర్యుడి నుండి చంద్రుడికి ఎంత దూరం ఉందో తీసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1,00,000 యోజనములు అంటున్నారు. ఈ చంద్రుని వలననే చాంద్రమాన సంవత్సరము, పక్షములు, రాశి చక్రము, రాశి సంచారము, నక్షత్ర భుక్తి మున్నగునవి ఏర్పడుచుచున్నవి. రాశి సంచారం అనగా చంద్రుడు ఒక రాశిలో సంచరించు కాలము. అది సుమారు 2.5 దినముల కన్నా కొంచెము తక్కువ కాలము పట్టును. అండి, చంద్రుడు ఒక రాశిలో సంచరించేటువంటి కాలం ఎంత అంటే కనుక 2.5 దినముల కన్నా కొంచెం తక్కువ కాలం పడుతుంది అంటున్నారు. దీనిని బట్టి జీవుల శుభాశుభ ఫలితములు ఏర్పడుతున్నవి. జన్మరాశి, ఆ జన్మరాశి దగ్గర నుంచి అంటే మనం జాతకం లెక్కేసేటప్పుడు అండి, ఉదాహరణ మనం ఒకళ్ళ జాతకం తీసుకున్నాం, ఉదాహరణ మనదే జాతకం తీసుకున్నాం, మనకు జన్మరాశి ఉంటుంది కదండి. అక్కడి నుంచి 6, 8, 12 రాశులలో చంద్రుడు సంచరించుచుండగా జాగరూకత లేనిచో అనారోగ్యము, నీరసము, అలసట, బుద్ధి పనిచేయకుండుట, వస్తువులను పారవైచుకొనుట, ప్రయాణమున ప్రమాదములు మున్నగునవి కలుగును. అట్లే దేహమునందు రోగము గల అవయవమునకు సంబంధించిన రాశిలో చంద్రుడు తిరుగుచుండగా వైద్యము ఆరంభించినచో వ్యాధి పెరుగును. శస్త్రచికిత్స జరిగినచో నయమగుట కష్టము. ఈ విధముగా పూర్వకర్మ ఫలములను చంద్రుడు ప్రత్యక్షము చేయును. నక్షత్రభుక్తి అనగా నక్షత్రమునందు చంద్రుడు ప్రయాణము చేసి గడిచిపోయిన కాల విభాగములు. ఇదిగో ఇట్లు చంద్రుడు మిగిలిన గ్రహముల కన్నా శీఘ్రముగా గమనము చేయును. అతనికి శుక్లపక్షమున వృద్ధియు, కృష్ణపక్షమున క్షయము కనిపించుచుండును. అందు శుక్లపక్షము పితృదేవతలకు పగలు, కృష్ణపక్షము రాత్రి. అనగా మనకొక మాసము పితృదేవతలకు ఒక దినము. మనకు ఒక నెల = పితృదేవతలకు ఎంతండి? ఒక రోజట. ఈ చంద్రుడు సకల జీవరాశులకును ప్రాణమును పోషించుచున్నాడు. అతడు ఒక నక్షత్రమునందు 30 ముహూర్తములు తిరుగును. అతనికి 16 కళలు ఉన్నవి. తన మనోమయ దేహముతో మనుష్యులకు మనస్సుగా పనిచేయుచున్నాడు. ఆయన చంద్రుడటండి, ఆయన మనోమయ దేహంతో మనుషులకు మనసుగా పనిచేస్తూ ఉన్నట్ట. అన్నమయ దేహముతో పశుపక్షులకు, సరీసృపములకు, మొక్కలకు ప్రాణ సంతృప్తి కలుగుచేయుచున్నాడు. అమృతమయమైన దేహముచే పితృదేవతలకు తృప్తి కలిగించుచున్నాడు. కనుక ఇదిగో ఈ చంద్రుడు 3 విధములైన దేహము కలిగి ఉన్నాడు. చంద్రుడి గురించి చెప్తూ ఉన్నారండి. ఆ చంద్రుడు అటండి 3 విధములైన దేహములు కలిగి ఉన్నాడు అంటున్నారు. ఏమిటా 3 విధములైన దేహములు? ఒకటి మనోమయ దేహము. దీనివలన ఈ మనోమయ దేహము ఆయనకు 3 విధాలైన దేహాలు ఉన్నాయండి. అందులో మొదటిది మనోమయ దేహము. దీనివలన భూమిపై ఉన్న మనుష్యులకు, పశుపక్షాదులకు, సరీసృపములకు మనస్సు ఏర్పడి పనిచేయుచున్నది. మనస్సు సహాయమున లోపల వెలుపల అను భేదము జీవులకు ఏర్పడును. మనకి మనస్సు ఎలా ఏర్పడుతుంది, ఎలా పనిచేస్తోంది అంటే కనుక అదిగో చంద్రుడి వల్ల. ఆయనకు మనోమయ దేహం ఉన్నది, దానివల్ల మనకు మనస్సు ఏర్పడి పనిచేస్తుందటండి. కనుక మనస్సు సహాయంతో లోపల వెలుపల అనేటువంటి భేదము జీవులకు ఏర్పడుతుంది. దీనితో రక్షణము, పోషణము మున్నగు క్రియలను నిర్వర్తించుకొనుచున్నాడు. మానవులు లోక వ్యవహారములన్నిటినీ మనస్సుతోనే నిర్వహించుకుందురు. దీనివలన పరిసరములు గుర్తించుటకు వీలగునే గాని కర్తవ్య నిర్ణయమునకు మనస్సు పనికిరాదు. మనస్సు సహాయంతో జీవుడే బుద్ధి అను సాధనము రూపము ధరించి మంచి చెడ్డలను, కర్తవ్యమును నిర్ణయించుకొనుచుండును. ఆ తర్వాత అన్నమయ దేహము అంటున్నారండి. అన్నమయ దేహం అంటే ఇది భౌతిక దేహము, అంటే మన ఫిజికల్ బాడీ అన్నమాట. దీని నిర్మాణము గర్భధారణము వలన జరుగును.
గర్భమునందు చంద్రుని ప్రభావము పనిచేసి పిండము పెరుగుట, అవయవములు ఏర్పడుట జరుగును. ఆ తర్వాత మూడో రకము అమృతమయ దేహము. అంటే అమృతము అనగా తరుగకుండుట. దేహము నిర్మాణము ప్రారంభము నుండి ఇంద్రియములు మనస్సు పనిచేయుట ప్రారంభమై అనుక్షణము అదే ప్రక్రియ నడుచుచుండునట్లుగా చేయునదే అమృతత్వము. మరియు జీవునకు అనేక జన్మలు సృష్టి పరిణామమునకు తండ్రులు బిడ్డలుగా దిగివచ్చి తరములు నడుచుచుండుట ఈ అమృతత్వములోని భాగములు. అంటే తరగకుండా ఉండటం అన్నారు కదండి. అంటే ఈ సృష్టి పరిణామంలో తండ్రులే మళ్ళీ బిడ్డలుగా దిగివచ్చి ఆ తరాలు నడుస్తూ ఉంటాయి. అట్లా అట్లా పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఇవన్నీ అమృతత్వములోని భాగములు అంటున్నారు. చంద్రుడు వృక్షములకు ప్రాణ సంతృప్తిని చేకూర్చును. అనగా వెలుతురు, గాలి, నీరు స్వీకరించునట్టి సామర్థ్యమును ఏర్పరచును. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములకు మూలమైన స్పందన లక్షణము వలన జరుగును. వీనికి కావలసిన కిరణములను చంద్రుడు సోముడు అను గంధర్వుని నుండి స్వీకరించును. సోముడు అనేటువంటి గంధర్వుని నుండి స్వీకరిస్తాటండి చంద్రుడు. దేనికి? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు మూలమైన స్పందన లక్షణాలు ఇవన్నీ జరగాలి కదా, వాటికి కావలసిన కిరణాలను ఆయన స్వీకరిస్తాట. కనుకనే సోముడను పేరు స్థూలముగా చంద్రునకు కూడా వాడబడుచున్నది. మనకి అన్నమాచార్యుల వారు అంటారండి, సోముని తోబుట్టువట సొంపు కళలకే ఏమరుదు అంటారు. సోముడు తాళలయాత్మకమైన సామవేద ధర్మమును పుట్టించును. దానివలననే వృక్షములు మిగిలిన జీవులు కూడా గాలి, నీరు, ఆహారము స్వీకరించుట, విడిచిపెట్టుట చేయగలుగుతున్నారు. వృక్షములు కాక మిగిలిన జీవులలో హృదయ స్పందనము, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఈ తాళలయాత్మకమైన సామవేద ధర్మమును అనుసరించియే ఏర్పడుచున్నది. చంద్రునకు పైన 1,00,000 యోజనములు మొదలుకొని మేరు పర్వతం ఉన్నది. దాని చుట్టూను తారకలున్నవి. అనగా మేరువు తారకల వరకు ఏర్పడి ఉన్నది అంటున్నారండి. ఆ తర్వాత నక్షత్రములు వేరు, తారకలు వేరు. నక్షత్రాలు వేరుటండి, తారకలు వేరుట. తారకలు అనగా చూడండి, బేసిక్ పాయింట్ అండి. మనం రెండు ఒకటే అనుకొని పొరపాటు పడతాం. నక్షత్రాలంటే ఏంటి, తారకలంటే ఏంటి, రెండు ఒకటేనా? కాదు అంటున్నారు. ఏంటండి మరి వాటిల్లో డిఫరెన్సు? అదిగో చెప్తున్నారు మాస్టర్, విందామండి. తారకలనగా ఆకాశమున మినుకు మినుకు మనుచుండు చుక్కలు. ఇవి కూడా మన సూర్యుని వంటి సౌర కుటుంబములే. మన సూర్యుడు ఉన్నాడు కదండి, ఈయనకి ఒక కుటుంబం ఉందిగా, 9 గ్రహాలు, ఉపగ్రహాలు, ఈయన మొత్తం ఫ్యామిలీ ఉందిగా ఈయనకి. అలాంటి అంటే ఈయన కూడా ఒక తారక అంతే. ఇలాంటి సూర్యుళ్ళు మనకి, అంటే మన సూర్యుడు దగ్గరగా మనకి దగ్గరగా ఉన్నటువంటి ఆయన మన సూర్యుడు అంటున్నాం. బాగా దూరంగా ఉన్నవి మనకి చుక్కల్లాగా కనిపిస్తాయండి. మినుకు మినుకు మంచు ఉంటే చుక్కలు అంటే ఇవి కూడా మన సూర్యుడు లాంటివే. అక్కడ సూర్యుళ్ళు అవి అంతే. ఇవి చోటులో అన్ని దిక్కుల యందును కోటాను కోట్లు ఉండును. ఎన్నున్నాయండి చోటులో ఇవి, స్పేస్లో అంటే కోటాను కోట్లు ఉన్నాయటండి. మన సూర్యుడే చాలా పెద్ద అనుకుంటాం కదండి, చాలా సైజులో పెద్ద, వేడిమిలో పెద్ద, అన్నింటిలో పెద్ద. ఇట్లాంటి సూర్యుళ్ళు కోట్లు ఉన్నారటండి. కాకపోతే వాళ్ళని తారకలు అంటున్నాం. సరే, బాగుంది. ఇవి తారకలు అంటే మినుకు మినుకు మండేటువంటి చుక్కలు, ఆకాశమున మినుకు మినుకుమనే చుక్కలు. మరి నక్షత్రాలు అంటేనండి, నక్షత్రములు అనగా రాశిచక్రమునందు ఏర్పడినట్టి వివిధ విభాగములు. రాశిచక్రం ఉంది కదండి, ఈ రాశిచక్రాన్ని డివిజన్స్ చేస్తే ఆ ఒక్కొక్క విభాగాన్ని మనము నక్షత్రములు అంటాము. రాశిచక్రమును సమభాగములు చేయగా ఒక్కొక్క భాగము ఒక్కొక్క నక్షత్రము అనబడును. 30 సమభాగములు చేసినచో 30 నక్షత్రములు ఏర్పడును. 28 సమభాగములు చేసినచో 28 నక్షత్రములు ఏర్పడును. 27 సమభాగములు గల నక్షత్ర విభాగమే నేటికిని అమలులో ఉన్నది. ఈ రాశిచక్రాన్ని 27 సమభాగాలు సేమ్ డివిజన్స్ చేశారండి.
అదిగో అలా ఈ 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఈ 27 సమభాగములను కృత్తికలు అనబడు తారకల నుండి ప్రారంభించి గుణింపబడుచున్నవి. కనుక వేదములలో మొదటి నక్షత్రము కృత్తికతో ప్రారంభమగును. ఈ 27 సమభాగాలు కూడా ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి లెక్క వేయబడుతున్నాయి అని అంటే కనుక కృత్తికలు అనబడేటువంటి తారకల నుండి ప్రారంభమై లెక్క వేయబడుతున్నాయిటండి. కనుక వేదాల్లో మొదటి నక్షత్రం కృత్తికతో ప్రారంభమగును, భరణితో అంతమగును. తారకలైన కృత్తికల పేరే మొదటి నక్షత్రమునకు పెట్టుట చేత కాలక్రమమున తారకలే నక్షత్రములను భ్రాంతి పుట్టినది. తారకల నడుమ దూరము సమానముగా ఉండదు. తారకలంటే ఆకాశంలో మినుకుమనేటువంటి చుక్కలు, మన సూర్యుడి లాంటివే అవి కూడా అన్నాం కదండి. కనుక వీటి మధ్య దూరము ఒకదానికి మధ్య దూరము సమానంగా ఉండదు. కొన్ని దగ్గరగా ఉండొచ్చు, కొన్ని దూరంగా ఉండొచ్చు. కానీ నక్షత్రములు సమానములైన విభాగములు. నక్షత్రములు అంటే డివిజన్స్ అండి, విభాగములు. ఇవి సమానంగా చేయబడినటువంటి విభాగములు. ఈ కొలతలన్నీ ఉత్తర విషువము అంటే వెర్నాల్ ఈక్వినాక్స్ నుండి ప్రారంభింపబడును. శతాబ్దముల నుండి ఉత్తర విషువము అప్రదక్షిణముగా వెనుకకు జరిగిపోవుచుండును. దీనినే విషువద్గతి లేక గవామయనము అంటే ప్రెసిషన్ ఆఫ్ ది ఈక్వినాక్స్, గవామయనము అంటారటండి. అది ఒక్కొక్క కాలమున ఒక్కొక్క తారకకు ఎదురుగా ఉండును. శతపథ బ్రాహ్మణము రచింపబడిన కాలమునకు కృత్తికలకు ఎదురుగా ఉండవచ్చును. కనుక కృత్తికల నుండి నక్షత్రములు గుణింపబడినవి. అదిగో అందుకోసము ఈ కృత్తికల నుండి నక్షత్రాలు గుణింపబడినయిట. వరాహమిహిరుని కాలమునకు అశ్విని బీటా ఏరియాటిస్ అను తారకకు ఎదురుగా ఉండవచ్చును. ఈ అశ్విని నక్షత్రము వరాహమిహిరుని కాలంలో బీటా ఏరియాటిస్ అను తారకకు ఎదురుగా ఉండవచ్చును. కనుక మేషరాశి అశ్వినితో ప్రారంభమగునని చెప్పబడినది. ఇప్పుడు ఇంకను దాటిపోయి రేవతి ఉత్తరాభాద్ర తారకలను కూడా దాటి పూర్వాభాద్ర తారకలలో ఉన్నది. అయినను అశ్విని అనియే ప్రారంభము చేయుచున్నారు. మనం క్యాలెండర్ చూసినా ఎక్కడ చూసినా మొదటి నక్షత్రం ఏం చెప్పుకుంటాం మనం? అశ్విని అని చెప్పుకుంటాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, కర్కట, ఇది కదండి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వరుస. అట్లా అశ్విని దగ్గర నుంచి ప్రారంభం చేయటం ఎందుకనేది మాస్టర్ ఇస్తున్నారండి. ఏ తారకకు ఎదురుగా ఉత్తర విషువము ఏర్పడునో ఆ పేరుతో ప్రారంభించి 27 సమభాగములు చేయవలెను. తారక ఏది అయినను ఉత్తర విషువము నుండియే ప్రారంభించి 27 సమభాగములు చేయవలెను. ఇదియే వేదకాలమందు ఋషులు అవలంబించిన మార్గము. భాగవతమునందు కూడా ఈ మార్గమే ప్రతిపాదింపబడినది. ఇప్పటి పంచాంగ గణకులు అశ్వని అను తారక నుండియే ప్రారంభించి ఈ సమభాగములు చేయుచున్నారు. దీనిలో ఉత్తర దక్షిణాయనములు, విషువములు లెక్కలు సరిపోవుట లేదు. వీరి ఉత్తరాయణ ప్రారంభము నాడు సుదీర్ఘమైన రాత్రి ఉండదు, దక్షిణాయన ప్రారంభము నాడు సుదీర్ఘమైన పగలుండదు. అయినను అట్లే లెక్క కట్టుచున్నారు, పొరపాటు పడుతున్నారు అంటున్నారు మాస్టారు. ఉత్తర విషువము నుండి ప్రారంభించి చేయబడిన 27 నక్షత్రముల విభాగముల యందు ఒక్కొక్క దానిలో చంద్రుడు చరించుటకు 30 ముహూర్తముల కాలము పట్టును. ముహూర్తం అంటే ఎంతండి? ముహూర్తం అంటే 48 నిమిషముల కాలము. ఈ నక్షత్రముల యందే ఒక్కొక్క దానిలో సూర్యుడు చరించుటకు 13 దినముల కన్నా కొంచెము ఎక్కువ కాలము పట్టును. ఈ కాలమునే కార్తె అందురు. చంద్రునకు ఒక్కొక్క తిథి యందు ఒక్కొక్క కళ ఏర్పడును. మొత్తము తిథులు 16. కనుక పూర్ణిమతో అమావాస్యతో కలిసి 15 + 1 = 16 కళలుండును. మేరు పర్వతము ఉత్తర ధ్రువము పైన చాలా దూరము వరకు ఏర్పడును. అది గ్రహమండలము దాటి తారామండలము దాకా ఉండును. దానికి ప్రదక్షిణముగా తిరుగు తారక ఒకటి ఉండును. దాని పేరు అభిజిత్తు. అదండి. కనుక ఈ రకంగా మనకి
చక్కగా ఒక జ్యోతిష్ శాస్త్రం ఎస్ట్రాలజీ క్లాస్ అండి. ఎస్ట్రాలజీకి సంబంధించినటువంటి బేసిక్స్ ఏమిటి, మనం ఎక్కడ పొరపాటు పడతాం, అసలు గణించే విధానం ఏమిటి, ఇవన్నీ మాస్టారు మనకి ఇస్తూ ఉన్నారండి. భాగవతంలో ఇదిగో ఇంత సబ్జెక్టు మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.